హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్ సిరీస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టైం హారిజన్, ఇన్ఫ్లేషన్ అండ్ పూల్ అప్రోచ్. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ గోల్స్ ఐడెంటిఫై చేయడం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ గోల్స్ కి అమౌంట్ అసైన్ చేయడం. అంటే సింపుల్ గా మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే నా గోల్ అచీవ్ చేయడానికి ఎంత మనీ కావాలి. ఈ పాయింట్ ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి శాలిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. శాలినికి స్పేస్ సైంటిస్ట్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంది. దానికి ఆమెకి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఇప్పుడు సపోజ్ టుడే ఆ ఎడ్యుకేషన్ కాస్ట్ 50 lakhs అని అనుకుందాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆమె 10 years తర్వాత కాలేజ్ కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే టైం హారిజన్. టైం హారిజన్ అంటే గోల్ అచీవ్ చేయడానికి ఉన్న టైం పీరియడ్. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ 10 years, రిటైర్మెంట్ 50 to 20 years. ఇప్పుడు టైం హారిజన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైం హారిజన్ లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ గా ప్రైసెస్ టైం తో ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఈ రోజు కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఫ్యూచర్ లో అదే థింగ్ కి ఎక్కువ మనీ కావాలి. ఈ కాన్సెప్ట్ ని మళ్ళీ శాలిని ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇప్పుడు కాస్ట్ 50 lakhs అనుకుంటే 10 years తర్వాత అదే ఎడ్యుకేషన్ కాస్ట్ 1 crore దగ్గర అవ్వచ్చు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ పెరిగింది. కాబట్టి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టుడే కాస్ట్ ప్లాన్ చేస్తే సరిపోదు, ఫ్యూచర్ కాస్ట్ ని ప్లాన్ చేయాలి. లేదంటే ఎంటైర్ ప్లానింగ్ రాంగ్ అవ్వచ్చు. సో ఇది ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్. నౌ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పూల్ అప్రోచ్. కొంతమంది ఏం చేస్తారంటే ఒకే పూల్ లాగా సేవింగ్స్ క్రియేట్ చేసి ఆ పూల్ నుంచి అన్ని గోల్స్ ని మేనేజ్ చేస్తారు. ఈ మెథడ్ వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. టైం హారిజన్ క్లారిటీగా ఉండదు. అంటే మనీ ఎప్పుడు కావాలి అని క్లియర్ గా ఉండదు. సో పూల్ అప్రోచ్ లో టైం హారిజన్ క్లారిటీగా ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్ లో టైం హారిజన్ చాలా ఇంపార్టెంట్, బట్ పూల్ అప్రోచ్ లో టైం హారిజన్ క్లారిటీగా ఉండదు. ఈ పాయింట్ ని మళ్ళీ శాలిని ఎగ్జాంపుల్ తో చూద్దాం. టుడే కాస్ట్ 50 lakhs అనుకుంటే టైం 10 years అనుకుంటే ఇన్ఫ్లేషన్ 8% అనుకుంటే 10 years తర్వాత అప్రాక్సిమేట్లీ 1.08 crore అవుతుంది. కాబట్టి అసంప్షన్స్ తో ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డైలీ లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. కరెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 అనుకుంటే ఇన్ఫ్లేషన్ 6% ఉంటే నెక్స్ట్ ఇయర్ 31,800, 10 years తర్వాత 53,000 ప్లస్, 20 years తర్వాత 96,000 ప్లస్. సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఫ్యూచర్ లో డబుల్ మనీ కావాలి. సో ఇవి అండి ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్స్. ఈ అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఒక కామన్ ఇష్యూ కనిపిస్తుంది. అది క్యాష్ ఫ్లో మిస్ మ్యాచ్. అంటే గోల్ టైమ్ లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కానీ ఇన్కమ్ సరిపోదు లేదా ఉండదు. కాబట్టి మనం ముందు నుంచి సేవింగ్స్ అక్యుములేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ గ్రో చేయాలి, టైం అడ్వాంటేజ్ యూజ్ చేసి ఫ్యూచర్ గోల్స్ ని అచీవ్ చేయాలి. కాబట్టి టైం హారిజన్ క్లియర్ గా ఉండాలి, ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయాలి, ఫ్యూచర్ కాస్ట్ ని ప్లాన్ చేయాలి. అప్పుడే ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుంది. ఫైనల్ గా ఏంటి అంటే మీరు ప్లాన్ చేయకపోయినా ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. సో ఇది అండి టైం హారిజన్, ఇన్ఫ్లేషన్ అండ్ పూల్ అప్రోచ్ కాన్సెప్ట్స్. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్ సిరీస్ ని మిస్ అవ్వకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. Signing off. This is Anusha. See you in the next video.